జగిత్యాల పట్టణంలో నీటికి కటకట నెలకొంది. తాగునీరు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ ట్యాంక్ పనిచేయకపోవడంతో దాదాపు 15 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి నివాసంలో మున్సిపల్ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. డబ్బులు చెల్లించి నీటిని కొంటూ అవసరాలను తీర్చుకుంటున్నారు పట్టణ వాసులు. ఇదే అంశానికి సంబంధించి జగిత్యాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, జగిత్యాల పట్టణంలో నీటికి అప్పుడే కష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది. తాగునీరు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అంటే వాస్తవంగా సునీత, జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల పట్టణంలో ఎప్పుడు కూడా నీటి కొరత ఉండదు. కానీ గత 15 రోజులుగా జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద ఉన్నటువంటి ట్యాంకర్ పూర్తి స్థాయిలో కూడా అది నిలిచిపోయింది. మరమ్మతులు చేయకపోవడంతో నీటి కొరత ఏర్పడింది. దాదాపు 15 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ మరమ్మతు చేయలేదు. ఉదాహరణకు మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో భాగంగా ఇది జగిత్యాల బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవరెడ్డి నివాసంలో ట్యాంకర్ సహాయంతో డబ్బులతో కొనుగోలు చేసినటువంటి ట్యాంకర్ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి నీళ్లు పోస్తున్నట్టు సందర్భం. మిగతా వాళ్ళు కూడా ఇతర ఫంక్షన్స్ ఇప్పుడు దాదాపు ఫంక్షన్స్ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది కూడా నీటిని కొనుగోలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మున్సిపల్ ద్వారా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ట్యాంకర్లు దాదాపు 1500, 1000 నుంచి 2000 రూపాయలు అవసరాన్ని బట్టి చెల్లిస్తూ నీళ్ళైతే కొనుగోలు చేస్తున్నారు. మొత్తానికి 15 రోజులు గడిచినప్పటికీ కూడా ఎందుకు నీళ్లు విడుదల చేయట్లేదు, ఎందుకు మరమ్మతు చేయలేదు అనేటువంటి డిమాండ్ అయితే ఇక్కడ కొనసాగుతుంది. 15 రోజులుగా మాత్రము నీటి కొరత కొనసాగుతోంది. ఉదాహరణకు ప్రధానమైనటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి సీనియర్ నాయకుడు జీవన నివాసంలోనే నీటి సరఫరా కొనసాగుతుందంటే మిగతా సామాన్య ప్రజల పరిస్థితి ఏందో మనకి అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఇప్పటికే మున్సిపల్ అస్తవ్యస్తమైంది. జగిత్యాల ఏసీబీ తనిఖీలు కొనసాగాయి, అలాగే విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ఈ క్రమంలో ఇటు నీటి కొరత ఏర్పడడం అనేటువంటిది అత్యంత బాధాకరం. ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. కొన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి సందర్భం. అసలే ఎండాకాలం దాదాపు 45 నుంచి 40 డిగ్రీల ఎండ జగిత్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తక్షణమే నీటి సరఫరా చేయాలనే డిమాండ్ అయితే కొనసాగుతుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ సందీప్.